హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో హెల్దీ అయిన మిక్స్డ్ దాల్ దహీ వడ రెసిపీ. ఇవి చాలా చాలా హెల్దీ, హై ప్రోటీన్ వడలు అని చెప్పుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి వీటిని పెడితే ఎంతో హెల్దీ అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడు చేసుకునే వడల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా పప్పులతో చేసుకోవచ్చు. ఇక్కడైతే కందిపప్పు, పెసరపప్పు అండ్ మినపప్పుని సమానంగా తీసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇట్లా నానిన పప్పుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఆ పప్పుని కడిగేసి అట్లా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంచెం అల్లం, కరివేపాకు, జీలకర్ర, ఇంకా కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మంచిగా మెత్తగా. దాంట్లో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది అట్లా మంచిగా మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా. అట్లా గ్రైండ్ చేసుకున్న ఆ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం సోడా వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మనం అట్లా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. లేదా గుంత పొంగనాల ప్యాన్లో కూడా వేసుకొని వాటిని కొంచెం సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే కొంచెమే ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తున్నాను. మరి ఎక్కువసేపు కాకుండా కొంచెం అట్లా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఒక టిష్యూ నాప్కిన్లోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా. సో అంతే, అట్లా వడలు చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి పెరుగుని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, జీలకర్ర పొడిని వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. అట్లా తాలింపు పెట్టుకుంటే మనకు ఆ పెరుగులో వడలు వేసుకుంటే చాలా బాగుంటాయి. సో అట్లా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఆ తాలింపుని వేసేసి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వడలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. అవి కొంచెం పెరుగులో మంచిగా నానిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. అంతే, దహీ వడలు ఇట్లా చేసుకోండి. చాలా హెల్దీ, సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మినపప్పుతో వేసుకుంటాం కదా, ఇట్లా పప్పులన్నీ కలిపి వేసుకున్నా కానీ ఈ వడలు చాలా హెల్దీ. సో చూస్తున్నారు కదా, మిక్స్డ్ దాల్ దహీ వడ చాలా చాలా హెల్దీ రెసిపీని. ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూసి కామెంట్ పెడుతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. సో ఈసారి అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్.